హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు గుమ్మగుమ్మలాడే కమ్మని పచ్చపెసలతో పప్పు ఒక్కసారి ఇలా చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యితో ఇలా తింటే అబ్బో సూపర్ అంటే సూపర్. ఈ వేసవిలో ఇలా ట్రై చేయండి, చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు వరకు పచ్చిపెసలు వేసుకుందాం. 2 నిమిషాల పాటు ఇలాగా వేయించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది ఇలా వేయించుకుంటే. మట్టుకు కొంతమంది డైరెక్ట్గా పప్పుని ఉడకబెట్టేస్తారు. ఇలా ఒకసారి వేయించుకొని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇలాంటి ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఇవి వేయించుకున్న తర్వాత 2 సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసి ఆ పప్పుని కుక్కర్లో వేసుకుందాం. అందులో 1 గ్లాస్ వాటర్, 4-5 పచ్చిమిర్చి, 2 మీడియం సైజులో ఉన్న టమోటాలు అయితే సరిపోతాయి. తర్వాత 1 ఆనియన్, కరివేపాకు వేసి మూత పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఈలోపు మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. 4-5 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆవిరి మొత్తం పోయిందో లేదో ఇలా చెక్ చేసుకున్న తర్వాత మూత తీసుకుందాం 10 నిమిషాలకి. చూడండి ఎలా ఉందో. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకుందాం. తర్వాత రుచికి సరిపోయినంత ఉప్పు, 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఆ వేడికి బాగా ఉడుకుతుంది. ఎక్కువ కారం తినేవాళ్ళు 1 అర స్పూను కారం వేసుకోవచ్చు. కారం తక్కువగా ఉన్న వాళ్ళు అయితే అవసరం లేదు. ఇంకా పప్పుని వెనుపుకుందాము. మరి మెత్తగా కాకుండా వెనుపుకోవాలి. తర్వాత 1 ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేం పట్టదు. మెంతులు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, 4-5 రెబ్బలు చిన్నులపై కచ్చాపచ్చగా నూరుకొని వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఈ తిరుగుమాత వేసిన తర్వాత పప్పులో వేసి 2 నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టేసుకుందాము. చూడండి ఎలా ఉందో. మీరు కూడా ఈ వేసవిలో ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. చలువ చేసే ఈ పెసరపప్పు చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇలాంటి హెల్దీ ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.